గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రే నిద్ర మొహమా, నమస్తే గురువా. ఎవరికి తల వంచను గురువా, ఎవరిని ఆశించను. జడ్జినక 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 జై జై జై, జడ్జినక జడ్జినక జై 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 జై. ఎంతసేపు చేస్తావా స్నానము? జనాలంతా నీళ్ళు లేక తాగడానికి చస్తుంటే అరగంట సేపు చేస్తావా స్నానం? నీకోసం కొలాయి కట్టినట్టుందలే. అన్నం తిని 4 రోజులైంది, ఏం చెయ్యాలి? అరే ఏం చేస్తాం, నీళ్లతో పొట్టని నింపేసుకుందాం అంతే, అంతకంటే ఏం చేస్తాం? ఆల్ఫా హోటల్లో బిర్యానీ తినడం సంతోషంగా ఉంది. ఈ రోజుకి చాలు. ఏంటయ్యా ఈ రోజు భోజనం ఇదేనా? ఈ రోజే కాదు, ఎక్కువ రోజులు ఇదే. అలాగా? అవును, డబ్బున్న వాళ్ళు పెట్రోల్ బంక్ కెళ్ళి ట్యాంకు ఫుల్ చేసుకుని ఊరంతా తిరుగుతారు. నేను ఇక్కడ ఈ ట్యాంకు నింపుకొని ఊరంతా తిరుగుతాను. ఎలా ఉంది? నేను కొంచెం పెట్రోల్ పోసుకోనా? నువ్వు నాకేసనా? అయితే రా నింపుకో. తాగు, బాగా తాగు. ఏంటి ఇన్ని నీళ్లు తాగేస్తుంది? కడుపులో నీళ్ళ ట్యాంక్ పెట్టుకునిందా? ఓ నీయవ్వా, ఇన్ని రోజులైందేంటి? మరీ ఎక్కువేం కాదులే, ఒక 5 రోజులే. అబ్బా, అయితే నేనే నయం, 4 రోజులే. నీ పేరేంటి? విజయ్. నీ పేరు? రేఖ. సొంత ఊరు? మా కుటుంబానికి ఉండడానికి అరసెట్టు భూమి కూడా లేదు, సొంత ఊరు కూడా ఉంటుందా? అది కాదు, ఏ ఊళ్ళో పుట్టావని అడుగుతున్నాను. ఓ అదా, విజయవాడ. పేర్లోనే విజయం ఉంది, కానీ మా జీవితంలో మాత్రం విజయం లేదు. ఏం చేద్దాం? అవును, ఇంతకు మీదే ఊరంటావు? విజయవాడ. ఆ ఊరు దాన ధర్మాలకు ప్రసిద్ధి అంటారు కదా, నువ్వు ట్రై చేయలేకపోయావా? అది ఒకప్పుడు రాజుల కాలంలో, ఇప్పుడు వెళ్ళి అడిగితే పళ్ళు రాళ్ళ కొడతారు. అమ్మ నాన్న ఉన్నారా? అమ్మా నాన్న నాకు లేరు, పుట్టగానే నన్ను వదిలి వెళ్ళిపోయారు. అమ్మని ఈ మధ్య ఎవరో లేచిపోయిందా? లేదు, 2 పెళ్లి చేసుకున్నారు, అందువల్లే నేను అనాథనయ్యాను. మరి మీ అమ్మ నాన్నల గురించి చెప్పలేదే? ఆహా, బాలే అడిగావులే. వాడి గురించి చెప్పడానికి ఏముంటుంది చరిత్ర? అమ్మా నాన్నల గురించి అడిగితే నీ కోపం ఎందుకు వస్తోంది? కోపం రాకుండా ఏమొస్తుంది మరి? ఆయన ఊళ్ళో ఇష్టం వచ్చినట్టుగా అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్నారా? లేదు. మరి అప్పిచ్చిన వాడిని చంపేసి జైల్లో కూర్చున్నారు. పర్వాలేదే, అప్పు తీసుకున్నవాడే తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటాడు. మీ బాబు అప్పిచ్చినోడ్ని చంపేశాడా? అవును, అయ్యా జీవిత ఖైదుగా జైల్లో జమ్మనున్నాడు. మనం బేవార్సగా బజార్లో తిరుగుతున్నాం. చూసావా, మనిద్దరి జీవితాలు ఒకేలా ఉన్నాయి. అందుకే ఒకచోట చేరాం. డబ్బు డబ్బుతో కలుస్తుంది, దరిద్రం దరిద్రంతో కలుస్తుంది. మనం కలిసిపోయాం సరే, మన ఆకలి పరిస్థితి ఏంటి? ఏదో చేద్దాం పదా. విజయ్, ఈ హోటల్ ఏదైనా పని అడుగుదామా? మనకు పని ఎందుకు ఇస్తారు ఈ హోటల్ వాళ్ళు? అదే, నేను పళ్ళాలు కడిగే పని అడుగుతాను, నువ్వు టేబుళ్లు తుడిచే పని అడుగు. మనం ఏమైనా పెద్ద చదువులు చదువుకున్నావా? బుద్ధి లేకుండా మాట్లాడకు. ఇప్పుడు పని చేసే వాళ్ళందరూ అంత పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళే. అలాగే, అడిగి చూద్దాం. ఇస్తే ఇచ్చారు, లేకపోతే లేదు. రా. నమస్కారం సార్. అయ్యా, మాకేమైనా పనివ్వండి అయ్యా. అవును సార్, మేమిద్దరం దిక్కులేని అనాథలం సార్. మీ ఇద్దరికి బాగా ఆకలి అవుతుందా? అవును సార్, భోంచేసి 4-5 రోజులైంది. అందుకే హోటల్కి వచ్చారు, బాగా మెక్కి తినడానికి. కాస్త కడుపు నిండితే చాలు బయటికి వెళ్ళి జెండా పట్టుకుంటారు.
సార్ మమ్మల్ని చూడండి సార్, జెండా పట్టుకునే వయసా మాది. సార్ మమ్మల్ని మీ పిల్లలు అనుకోండి సార్. మా పిల్లలు ఎందుకు ఇలా అడుక్కుంటారు? కోపడకండి సార్, అనుకోకుండా చచ్చిపోయారనుకోండి. పోతే ఇలా ఉండేదెవరు? మోసుకుని పోతారు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా? వేడి నీళ్ళు ముఖం మీద పోయమంటారా? హ, మొహాన వేడి నీళ్ళు కాకపోతే బాదం కీరా పోస్తారు. ఏయ్. ఏంటి కూర్చోవయ్యా? మీ హోటల్లో పని చేయడం కంటే రోడ్డు మీద కాగితాలు ఏరుకోవడం రోజుకి 5 రూపాయలు దొరుకుతాయి. అంటారా? ఇదిగో ఇడ్లీ వడ పార్సల్ చేయి. ఇక్కడ వడకుంటున్నారా? అన్ని పాచిపోయినాయి. ఏంటి, పాసిపోయాయా? అయితే క్యాన్సిల్. వద్దాయా? అయ్యో, ఏంటి ఈ హోటల్ అడుగుదామా? వద్దు, ఇప్పుడు కొత్త ఐడియా వేద్దాం. కొత్త ఐడియానా? ఆ బోర్డు ఒకసారి చూడు. ఇచ్చట దొంగను పట్టించిన ఎడల 5 రూపాయల బహుమతి ఇవ్వబడును. చూడ్రా, నేను చెప్పినట్టు నువ్వు చేసావంటే మనకి 5 రూపాయలు దొరుకుతాయి. నేనేం చేయాలి? తిన్నగా లోపలికి వెళ్ళు. వెళ్ళాను. వెళ్ళి కప్పు కాఫీ అడుగు. డబ్బులు? అరే, నేను చెప్పేది పూర్తిగా విను. అలాగే కాఫీ తీసుకున్నాను. గబగబా కాఫీ తాగేసి గ్లాస్ తీసుకుని నీ షర్ట్ లోపల దాచిపెట్టుకో. నువ్వు ఆ రూట్లో వస్తున్నావా? అవునరా, నేనొచ్చి నిన్ను పట్టిస్తాను. ఓసి నీ అంకమ్మ, తిన్నింటిగా వాసాలు లెక్కటాలా? నాకు 5 రూపాయలు వస్తాయి కదా. నాకు 4 గుద్దులు పడతాయి, లేదంటే పిండి రుబ్బంటారు. రుబ్బమంటావా? రుబ్బిరా, 5 రూపాయలు ఉంటాయి కదా, కడుపు నిండా తిందాం. నాకు భయంగా ఉందే. చెప్పేది వినరా, హ, హ, హ. వెళ్ళరా ముందు. ఏం కావాలి? ఒక కాఫీ ఇవ్వు. సార్ 5 రూపాయలు ఇవ్వండి ముందు. ఎందుకయ్యా? ఆ బుట్టోడు కాఫీ తాగిన గ్లాసు షర్ట్ లోపల పెట్టాడు ఏ సార్. బుడ్డోడు? అక్కడ కూర్చున్నాడే వాడే సార్. అలాగా? ఏయ్, సార్ ముందు నాకు 5 రూపాయలు ఇచ్చి వాడి సంగతి చూడండి. ఇదిగోనయ్యా. అయ్యో, అమ్మో, చంపేస్తున్నారు. కొట్టండి సార్, 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 నా వాడిని సార్, సార్, కొట్టండి సార్, సార్, ఇంకోసారి చేయండి సార్, సార్, అమ్మో. ఇక మీద మా హోటల్ పక్కకు వచ్చావు వాళ్ళు ఎరగదీస్తా. చూసావా నీ కొత్త ఐడియా ఎంత పనిచేసిందో? విజయ్, అమ్మా, ఉన్నదే ఒక షర్టు, దాన్ని చింపేశారు. ఏదో పెద్ద ఐడియా చెప్తానని నన్ను ఇలా చావు దెబ్బలు కొట్టించావే. తెలిసి తెలియని ఐడియా ఏదో చెప్పాను విజయ్, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. చెప్పేవాళ్ళు ఎప్పుడు ఏమి చేయరని నేను విన్నాను, అది నిజమైపోయింది. విజయ్, నీ ఒంటి మీద పడిన ప్రతి దెబ్బకి సమాజం బదులు చెప్పాల్సిన రోజు వస్తుందంటావు. ఇది మన దేశంలో ప్రతి విప్లవకారుడు చెప్పే మాటిదేగా. అయ్యో అమ్మా, ఈ రోజు నేను నక్కతోక తొక్కినట్టున్నాను. 5 రూపాయలు లాభం. చూడవే, ఆ వస్తున్నాడే వాడే నన్ను పట్టించి 5 రూపాయలు దొబ్బేశాడు. వాణ్ణి రాని చూస్తా. ఏవయ్యా, ఈయన్ని పట్టించి 5 రూపాయలు తీసుకున్నావే, అది నీకు అరుగుతుందా? చిన్నతనంలోనే దొంగతనం చేసిన వాళ్ళని ఖండించి దండిస్తే పెద్దయ్యాక బాగుపడతారు. అదలా ఉంచు, పెద్దవాళ్ళు దోచుకుంటున్నారే, మరి వాళ్ళనేం చేస్తావో చెప్పు. నువ్వు బాగుపడవరా? హ, నిజం అడిగితే వీళ్ళ కోపం వస్తుంది. సరే. ఏం సార్, ఎక్కడైనా పక్కం బట్టి నుంచొని చూడాలి, లేదా ఆమెను ముందు వెళ్ళనిచ్చి వెనకాల వెళ్ళి చూడాలి. ఆల్రెడీ పిడిగుద్దులతో ఒళ్ళు హూనమైంది. అయ్యో ఇదొకట. అయ్యయ్యో, అయ్యో. ఆహా. కొట్టు, అలా కొట్టు. అయ్యో, నడవలేకపోతున్నానే, ఒళ్ళు పూనొచ్చేసారే. అయ్యో, ఒరే ఒరే ఒరే, ఎందుకు అలా అరుస్తున్నావు? తగ్గిపోతాయిలే, ఊరుకో. ఆ దెబ్బలు నువ్వు తినుంటే తెలుసుండేది. రే విజయ్, నాకు ఐడియా వచ్చిందిరా. ఇలా చూడు, నీ ఐడియా అంతా హోటల్ దగ్గర తెలిసిపోయింది. మళ్ళీ నన్ను ఇరికిస్తున్నావా? అయ్యో, ఈ ఐడియా తప్పకుండా
పనిచేస్తుందిరా. ఏం చేయమంటావు? చూడ్రా, తినడానికి ఒక్క పైసా కూడా లేదు. ముందు మనకి 2 రూపాయలు కావాలి. నేను చెప్పినట్టు విను రా. ఎవరు చేసిన కర్మ వాళ్ళే అయ్యో. అనుభవించాలి, వాళ్ళే అనుభవించాలి, వాళ్ళే అనుభవించాలి. మర్మమేంటో చెప్పరా బ్రహ్మంగారు, ఓ బ్రహ్మంగారు. మావాడి గెలిచాడు. ఏంట్రా పెద్ద, మీ వాడు గెలిచేది? మా వాడితో ఫైట్ చేసి మీ వాడు గెలుస్తాడా? మా వాడెవరో తెలుసా? మునగాళ్ళకి మునగాడు, మోసగాళ్ళకి మోసగాడు. గెలుస్తావా? చూడవే, ఆ బండని చూస్తే కూడా భయం వేయట్లేదు. ఈడు బందా చూస్తుంటేనే భయం వేస్తోంది. ఊరుకోరా. రేయ్, మావాడు గెలిస్తే ఏమిస్తావురా? 2 రూపాయలు ఇస్తాను. పోరా, ముష్టి 2 రూపాయలా? అయితే మావాడు గెలిస్తే నువ్వేమిస్తావు? 5 రూపాయలు ఇస్తాన్రా. 5 రూపాయలా? అయితే నేను రెడీ. ఉండు ఉండు. మన దగ్గర ఒక పైసా కూడా లేదు. పందెం డబ్బులు నీ బాబిస్తాడా? లేదు, మీ బాబిస్తాడు. వాడు జైల్లో ఉన్నాడుగా. ఓరేయ్, నేనేదో నీ మీద నమ్మకంతో పందెం కట్టాను. ఇప్పుడు నువ్వు గెలవలేదనుకో, మనిద్దరం పస్తులతో పడుకోవాలి. ఓరేయ్, ధైర్యంగా వెళ్ళరా. దేవుడా, నువ్వే కాపాడాలి. ఓరేయ్, వెళ్ళరా. అమ్మో, ఏమే అసలే ఓటికుండలా ఉన్న నా బాడీ ఇది కూడా అవసరమా నాకు? వాడి కుమ్ములు చూస్తే భయం వేస్తోంది నాకు. పోటీ మధ్యలో పారిపోతావా? ఏం చేయమంటావే? పోరా. అయ్యయ్యో, ఒరేయ్, ఊదుడికే వెళ్ళిపోయావేంట్రా? నన్ను చంపాలని డిసైడ్ అయిపోయావా? రేయ్, వెళ్ళరా. నీకు దండం పెడతాను, నన్ను వదిలేవే. నేను చెప్పే మాట వినరా. చెప్పేది నువ్వు నా నీకేనే. బంగారం కదా. యా, యాహూ. కొట్రా, కొట్టు. నాదే విజయం. జయంబు నిశ్చయంబురా, భయంబు లేదురా, జంకు బొంకు లేక ముందు సాగిపోమురా, సాగిపోమురా. ఏయ్! 100కి 100 మావాడే గెలుస్తాడు. తీయండి డబ్బులు. మావాడే గెలుస్తాడు. చూస్తారేంట్రా, డబ్బు తీయండి. అయ్యో, విజయ్ వాడిని వదలొద్దు విజయ్. పందెం కట్టాను విజయ్, త్వరగా లే, వాడిని కొట్టు. కొట్టు, బాగా కొట్టు. అయ్యా, నీకు 5 రూపాయలకి నామం. వెళ్ళరా. అవును, నామమే. ఫ్రాడ్, ఇదంతా ఫ్రాడ్. నేను ఒప్పుకోను. ఏయ్, 1 2 3 4 5 6 7 8 19 10. ఏయ్, విజయ్, మనమే గెలిచావు. అయ్యా, కొంచెం ధర్మం చేయండి అయ్యా, మీకు ఎంతైనా పుణ్యం ఉంటుంది. ఎవరా మీరాత? పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. రోజు రోజుకు మీ జనాభా పెరిగిపోతుంది. పేదవాని నవ్వులో దైవాన్ని చూడొచ్చు. పేదవాని నవ్వులో దైవాన్ని చూడొచ్చు. అయ్యో,
కాయా కష్టం చేసేవాళ్ళు నవ్వగా చూడలేదు. ఆ కారణమేంటో అడిగితే చెప్తాలేనోళ్ళందుకనే. కాయా కష్టం చేసేవాళ్ళు నవ్వగా చూడలేదు. ఆ కారణమేంటో అడిగితే చెప్తాలేనోళ్ళందుకనే. వాళ్ళు నవ్వేదెప్పుడో లోకం మారేదెప్పుడో. వాళ్ళు నవ్వేదెప్పుడో లోకం మారేదెప్పుడో. ఆపరా, ఒళ్ళేలా ఉంది? నీ ఇష్టం వచ్చినట్టు పాట పడుతున్నావు. జరుగుతున్నదే కదా పాడాను. ఏంట్రా జరుగుతున్నదే? ఇక్కడున్న పేదవాళ్లందరూ సంతోషంగా ఉండాలనే మహాత్ముడు ఆశపడ్డారు. ఆయన ఆశ ఎప్పటికి నెరవేరుతుందో కదా, అలా తలుచుకుని బాధపడుతూ పాట పాడాను. కోపగించుకోకండి సార్, కోపగించుకోకండి. ఏమయ్యా, డబ్బున్నోళ్ళని చూస్తే నీకు అసూయా? ఇండియాలో మాత్రమే కాదు, ఈ ప్రపంచంలోనే ఆ జాతి అంటే నాకు ఇష్టం ఉండదు. ఏ నువ్వు డబ్బు సంపాదించు, మేమైనా వద్దన్నావా? ఆ? నాలాంటి పేదవాడు ధనవంతుడు కావాలంటే మీలాంటి మదవెక్కిన ధనవంతుల్ని నలుగురిని చంపాలి. వీడి కాళ్ళు లేకపోయినా వీడి పొగరు చూసావా? హ, కాలా మాట్లాడుతుంది, నోరు మాట్లాడుతుంది. మాకు నోరు మాత్రమే కాదు, చెయ్యి కూడా మాట్లాడుతుంది తెలుసా? చెయ్యి మాట్లాడుతుంది, ఈ కర్ర మాట్లాడుతుంది. ఎరా పిచ్చుకొక్కల్లారా, ఆయనంటే అవిటివాడు, ఆయన దగ్గరేంట్రా మీ ప్రతాపం? నిజంగానే మీరు మగాళ్ళైతే నాతో పెట్టుకోండిరా. హాయ్ విజయ్, వెరీ గుడ్. వెరీ గుడ్. అన్నా, మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధగా ఉంది. మీరిద్దరూ నాతో ఉండగా నాకేమిటయ్యా తక్కువ? ఏదో గత జన్మలో మన ముగ్గురం తోడబుట్టిన వాళ్ళుగా పుట్టుంటామని అనుకుంటాం. కాకపోతే మాటి మాటికి నువ్వొచ్చి నాకు సహాయం చేస్తావా? వాళ్ళిద్దరూ బీడా వేసుకోవడం కోసం నా దగ్గరికి వచ్చారు. నాకు 2 రూపాయలు నష్టం. ఇక మీద వాళ్ళు బీడా వేసుకోవడానికి 2-3 నెలలు పడుతుంది. అవును, ఈ డ్రెస్ ఏంటి ఇలా ఉంది? చిరిగిపోయి దరిద్రంగా ఉంది. లోకంలో మనిషి కంటే ముందుగా హంగామా కావాలి కదా, ఇలా ఉంటే ఒక్క పని అవ్వదు. దానికే మేము ఒక ప్లాన్ తో వచ్చున్నాం. మీరు ఒక 500 ఇవ్వండి, డ్రెస్ మార్చుకుంటాం, మీ డబ్బు కూడా మీకు తిరిగి డ్రెస్ ఇచ్చేస్తాం. కొనుక్కోండి, డబ్బులు మళ్ళీ ఎలా ఇస్తారు? దీని దొంగ బుద్ధి కదా, ఏదో ఒక ఐడియా వేసి ఊరుకోండి ఊరుకోండి. డబ్బు మీరు తిరిగిస్తారో లేదో, కానీ డ్రెస్ కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తాను. ఓకే? ఇదిగో విజయ్, ఈ నోట్ల మీద నువ్వు సంతకం పెట్టు. ఎందుకని ఈ నోట్ల మీద సంతకం పెట్టాలి? ఇండియా మొత్తం తిరిగి రావడానికి నీకు స్తోమత లేదు. నీ పేరన్నా చుట్టూ తిరిగి రాని. ఆహా. విజయ్, 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 విజయ్. వెరీ గుడ్. ఇప్పుడు వీటిని ఏం చేయబోతున్నావు? వీటిని తీసుకువెళ్ళి, సార్ ఈ 500కి చిల్లర ఇవ్వండి సార్. మీ ఓనర్ గారు వచ్చి అడిగినా గాని సచ్చినా ఇవ్వను నేను. నువ్వే వచ్చావుగా. ఇవ్వు ఇవ్వు. తీసుకోండి. అన్నిటిని ప్యాక్ చేయండి. చిల్లర కావాలంటే నువ్వు నా దగ్గరికి రా. థ్యాంక్ యూ. ఇదిగోండి బిల్లు. ఎంతైంది? 450. హ్మ్. ఓ, ఏంటి? క్యాష్. ఇప్పుడేగా 500 నోట్లు ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చారు సార్? ఎప్పుడు ఇచ్చానా? నీ ఫ్రాడ్ బుద్ధులు నా దగ్గర చూపించుకో. అయ్యయ్యో, నేను అబద్ధం అస్సలు చెప్పను సార్. బాగా గుర్తు తెచ్చుకోండి సార్. కింద పడుకోండి. ఎందుకో? నేను మిమ్మల్ని దాటి చెప్తాను. అదంతా వద్దు గాని ముందు సామాన్ అక్కడ పెట్టి మర్యాదగా బయటికి వెళ్ళు, లేదంటే పోలీసులు పిలవాల్సి ఉంటుంది. ఏయ్ బోతద్దాలు, ఆ? ఇది అక్రమం. ఆ? ఏయ్ బోతద్దాలు, ఇది అన్యాయం. ఆ. నీ గల్లపెట్టి తీసి చూడు, దాంట్లో నేను ఇచ్చిన 500 నోట్లు ఉంటాయి. ఏంటే నువ్వు మాట్లాడేది? ఉదయం నుంచి వ్యాపారం జరుగుతుంది, దీంట్లో 500 నోట్లు ఉండకుండా పోతాయా? ఓరి దుర్మార్గుడా. సార్ సార్ సార్, అందరూ రండి సార్. సార్, ఈ అన్యాయాన్ని చూడండి సార్. నేను పొరుగురోని సార్, డబ్బులు ఇస్తే ఇవ్వలేదంటున్నాడు సార్. కావాలంటే నిరూపిస్తాను సార్. 5 నోట్ల మీద విజయ్ విజయ్ అని సంతకం పెట్టాను సార్. అడగండి సార్, లేదంటే మీరు చెప్పినట్టే చేస్తాను. అంత వివరంగా చెప్తున్నాడు కదా, కాస్త చూడకూడదా? ఏంటి సార్ ఊరికే గోడ చేస్తారో? తీసుకుంటే ఇచ్చేయండి, లేదంటే పంపండి. అలా దిక్కులు చూడకండి, గల్లపెట్టి తెరవండి. ఆ? ఆ. ఏం సార్ ఇది? ఏది నీ డబ్బు చూపించవయ్యా. విజయ్ 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 విజయ్. డబ్బులు తీసుకుని ఇలా మోసాలు కూడా చేస్తావా? క్యాష్ లో కూర్చున్న వాడికి కాస్త జ్ఞాపశక్తి ఎక్కువ ఉండాలయ్యా. అలా గడ్డి పెట్టండి సార్.
మిగతా డబ్బు ఇవ్వలేదో నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. పోలీస్ కా ఇదిగో ఇదిగో బాబు ఇదిగో తీసుకెళ్ళి. మ్. చాలా థ్యాంక్స్ అండి. ఏ పాన్బిడా అవిదే ఏమిటయ్యా ఇది? డబ్బు ఇవ్వగలిగారు సరే, డ్రెస్సులు ఎలా కొనుక్కున్నారు? ఎలా? అంతా కిరికిరి పనే. ఓరి దేవుడా, తాకట్టు వాకట్టు అయిపోయిందంటున్నారే. మా అమ్మాయి పెళ్లికని పెట్టిన నాగా నేనేం చేయాలి భగవంతుడా? ఏమో బాధపడుతూ వెళ్తున్నావు? అయ్యా, ఈ నెలలోనే మా అమ్మాయి పెళ్లి. మార్వాడి సేటు దగ్గర మా అమ్మాయి చేయిని తాకట్టు పెట్టాను. ఆ దుర్మార్గుని వస్తూ తిరిగిమ్మంటే టైం దాటిపోయిందంటున్నాడు. ఎవరు ఆ పొట్టోడా? అవును బాబు, అతనే. వాడి దగ్గర పెడితే తిరిగి రాదుగా. విజయ్, ముందు దీని సంగతి చూడు. మీరు వెళ్ళండమ్మా, మీ ఇంటికి గొలుసు వస్తుంది. రేఖ, అలాగేనయ్యా. ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఇలా ఏడుస్తూ ఇస్తావా? కొంచెం నవ్వుతూ ఇవ్వవే. నానేటి చేసేది ఎన్నిసార్లు పెడతావు, ఎన్నిసార్లు తెస్తావు? చూడమ్మా, సేటు దగ్గర పెడితే సామాన్ భద్రంగా ఉంటది. ఓయ్ మూయవయ్యా, మాకు తెలియదేంటి ఏది ఎక్కడ పెట్టాలో. ఇలా చూడు, నువ్వేడ్చావనుకో ఈసారి దీన్ని అమ్మేస్తానంతే. అమ్ముతావు, నన్ను కూడా అమ్మాయి. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావంటే నేను ఇక్కడే పెట్టి వెళ్ళిపోతాను. హే హే, ఇక్కడ సామాన్లు పెట్టుకునే చోటు, అమ్మాయిలు పెట్టుకునే చోటు కాదు. నీ బాస్ గారు ఏంటే వాగుతున్నావ్? ఊరుకో, ఊరుకో. నేను చెప్పేది ఏమిటంటే, ఏ పని చేసినా మొగుడు పెళ్ళాలకి మధ్య సఖ్యత చూడవే, ఉండాలి. విన్నావా? అప్పుడే సంతోషం ఉంటుంది. అవును, ఈయన కట్టుకున్న దగ్గర నుంచి ఒకటే సంతోషం. ఏంటే ఊగిపోతారో కొంచెం తగ్గు. చాలు ఊరుకో, సంతోషం. అతన్ని కొట్టకూడదు, తాళి కట్టినోడు. మరేటి పాలు కడతారు? ఏదో ఒకటి కట్టారు కదమ్మా. ఓయ్ అవన్నీ నీకెందుకు, ముందు పని చూడు. ఓయ్ నువ్వు వస్తావా? నిన్ను వదిలేసి ఇంటికి వెళ్ళిపోమంటావా? చిప్పా. ఏ మనిషివయ్యా, సామాన్ ఇక్కడ వదిలేసి ఇంటికెళ్ళి ఏమి చేయబోతావయ్యా? అది నీకు అనవసరం సేటు. చూడు, ఓయ్ సేటు, నాగా చాలా బాగుంది. తోవు చూస్తా. సేటు తోడు ఎక్కువైనట్టుంది. నేను అన్నది ఇది కాదయ్యా, దాని గురించి. తోవి తోవి 6 కాసులల్లా 5 కాసులయ్యింది. బంగారం, శుద్ధ బంగారం. మరి గోగి చూసావు కదా. ఇప్పుడు తోకం వేస్తా. చూడు, చూడమ్మా, 5 కాసులు రాదు, 4.5 వస్తుంది. ఏమే ఇంతకు ముందు సేటు బాగా తోవేసినట్టున్నాడే. సేటు కొట్టుకెళ్ళారంటే తోవకుండా వదిలిపెట్టరు, అరగది కూడా తీసుకోరు. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది. సరే ఎంత ఇస్తావు దానికి? ఇది పాత బంగారం. 3,000 ఇస్తాను. ఏయ్, ఏంటే చాలా దారుణం. 4,000 ఇవ్వు. 3,000. ఓయా, అయితే నా నగ నాకు ఇచ్చేయ్. దోపిడి ఎదవా. ఎవరిని గురించి ఎదమంటున్నావు? రోడ్డు మీద వాళ్ళని పిలిచి సామాన్ తీసుకురావో అన్నారా? మీకు అవసరం వచ్చింది, మీరు ఇష్టపడి ఇక్కడికి వచ్చారు. సరేలే సాంబడం, ఎక్కడికెళ్ళినా ఇలాగే అంటారు గాని ఆ డబ్బిటిచ్చి నాకు తీసుకో. ఇదిగో సేటు. 1, 2, 3. హా. లక్ష్మిని విసిరి పారేసావు కదా, దీనికి నువ్వు అనుభవిస్తావు. పారేస్తేనే మాకు తిరిగి వస్తుంది. ఇదిగోనమ్మా, ఈ డబ్బుతో కొత్త చైన్ కొని మీ అమ్మాయి మెళ్ళో వేసి సంతోషంగా పెళ్లి జరిపించండి. అయ్యా, మీరిద్దరూ పిల్ల పాపలతో జీవితంతో చల్లగా ఉండాలయ్యా. మీ రుణం తీర్చుకోలేను. మాకు ఆశీర్వాదం చాలు. మీ అమ్మాయిని కట్టుకోబోతున్నాడే అతనితో చెప్పండి, మీ అమ్మాయికి పెట్టే నగలు తాకట్టు పెట్టద్దు అని. ఇవి తెరిచిన దగ్గర నుంచి ఇప్పుడు పెళ్లాల మెడల్లో తాళిబొట్లు కనబడకుండా పోతున్నాయి. మంచి మాట చెప్పావయ్యా.